ప్రచార కార్యదర్శి జడ బాలనాథ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీలో చేరిన సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీలో చేరిన ఎవరైనా ఒకటే, పార్టీలో ఎవరైనా అవమానించినా సరే పవన్ కళ్యాణ్ అవమానించినట్టే భావిస్తాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకున్నారంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటే చేర్చుకుంటాడు. కాబట్టి ఎలక్షన్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య కోయిటికేషన్ నడిచింది. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది నీదే ఫస్ట్ అంటున్నా నేను. ఎందుకంటే 2014 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. 2014 పార్టీలో పనిచేస్తే నాకు 2021లో టౌన్ అధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఎంత సమృద్ధిగా ఎంత బాగా పనిచేస్తున్నా పార్టీలో పదవులు వస్తాయి అన్నమాట. అంతేగాని జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసి మా జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకులు అవమానించడం సరైన పద్ధతి కాదని ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా జడబాలకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీకు ఏదైనా పార్టీకి వెళ్ళమంటే వెళ్ళండి, అంతేగాని ఇక్కడ నాయకులను బ్లేమ్ చేసి వెళ్ళాలనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఎంతో మంచి ఆయన స్పేస్ ఇచ్చాడు జనసేన పార్టీలో. ఎందుకంటే మీకు మానవత్వం ఉంటే కనీసం మీకు బాగలేకపోతే మీ ఆరోగ్యం కూడా ఆయనే ఖర్చు పెట్టే సంగతి మర్చిపోయారు మీరు. ఆ రోజు ఒక పార్టీ పదవి రాలేదని ఇంత మంచి వ్యక్తిని ఇంత స్థాయి నాయకుడిని మీరు విమర్శిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఆలోచించుకోవాలి మీరు. ఇది మీరు మాట్లాడిన విషయం కాదని మాకు అర్థమవుతుంది. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు కలవటం కూడా చర్చనీయాంశమైంది. కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో నీ వెనకున్న వాళ్ళకు కూడా ఇదే సమాధానం చెప్తాను, ఛాలెంజ్ విసురుతున్నా. మీరు ఏం చేసినా సరే మమ్మల్ని ఏమీ పీకలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేసినా మమ్మల్ని ఏం పీకలేరు. మీ వెనకెత్తు అతను మాట్లాడి వెనకెత్తులు కూడా చెప్తున్నాం. రాబో రోజులు అన్నీ ఒకే రాగుండు, రాబో రోజులు మారుతాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా పనిచేస్తే బాగుంటుంది. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం దీన్ని. ఎందుకంటే 3 జిల్లాలు కాదు 6 జిల్లాల మీద అందరు నాయకుల మీద కూడా నిందేయటం అనేది ఇది చాలా తీవ్రమైన పరిణామాలుగా మేము తీసుకుంటాం. ఎందుకంటే నిబద్ధత గల పార్టీ జనసేన పార్టీ. ఎంతోమంది గత 12 సంవత్సరాల నుంచి నిబద్ధత పనిచేసి